ఇవాళ తిరుపతిలో లక్ష్మి గారు వేసిన దానికి సవాల్ ఇస్తుంది ఒక ఆడపిల్ల. నీకు ధైర్యం ఉంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వానికి నువ్వు శిక్ష చేయగలుగుతావా? వాడు ఇప్పుడే చెబుతున్నాడు, ఈడి వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేశాడు అనుకో ఈ మొత్తం పబ్లిక్ చేస్తానంటున్నాడు. నువ్వు మరి వాడి వీడియోలు నీవు ఎందుకు ఇచ్చావో ఆడు ఎందుకు తీసుకున్నాడో వాళ్ళని అడగండి సార్. ఆంధ్రప్రదేశ్లో 157 మంది అమ్మాయిలు రేపులు జరిగి 10-15 మంది చనిపోతే ఒక్క మాట మాట్లాడనోనివి రాజకీయ ఎలవ ఎవడంటే వాడే పవన్ కళ్యాణ్ గాడు. 157 మందికి రేపులు జరిగి 10-15 మంది చనిపోతే ఈ రోజుకు ఒక్క క్వశ్చన్ ఏదేనోడు అల్లా సుగాలి ప్రీతి అని ఎత్తావు. ఎలక్షన్లలో లబ్ధి పొందావు. ఎలక్షన్లలో నిన్ను నమ్మి మా పారంపోకు కుర్రోళ్ళు అంటే మా కుర్రోళ్ళు అబ్బా వస్తాడ్రా చించేస్తాడ్రా పరదాను సినిమాలో చించినట్టు చించుతాడ్రని నీకు ఓటేస్తే రంగులు మార్చుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే కాడేమో అమ్మవారి డ్రెస్సు, అమ్మవారి గుడికి వెళ్ళే కాడ వెంకటేశ్వర స్వామి డ్రెస్ వేసుకొని సనాతన ధర్మం అని చెప్పుకుంటూ కాళ్ళకు చెప్పులు వేసుకొని భజన చేసేవాడిని ఈ దొంగ స్వామి అనకు ఏమంటాడండి? నువ్వు దొంగ స్వాములన్నా మెరుగు, వాళ్ళు పొట్ట కోసం చేస్తున్నారు, నువ్వు దేనికోసం చేస్తున్నావు ప్రజలకు చెప్పాలి. కుర్రోళ్ళందరినీ మాయ చేసి కుర్రోళ్లకు లేనిపోని ఆశలు కల్పించి పవన్ కళ్యాణ్ వస్తే ఆంధ్రప్రదేశ్ని పండబెడతాడు, లేపుతాడు, సముద్ర మట్టానికి తీసుకెళ్తాడని వాళ్ళకు తెలియక నీకు ఓటేశారు సార్. అందుకు ప్రజలు బాధపడుతున్నారు సార్. వాళ్ళు అదే మిమ్మల్ని అడగమంటున్నారు సార్. మమ్మల్ని మీడియా ద్వారా మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తాడో ఏమి చేయబోతున్నాడో అడగమంటున్నారు సార్. ఎక్కడన్నా అమ్మాయిలకు ఇబ్బంది వస్తే మీడియా పాయింట్కి వెళ్ళి కనీసం రిప్లై కూడా ఇవ్వని చేత కాకుండా పసుపు కలర్ ఒకటి, వెంకటేశ్వర స్వామి కలర్ ఒకటి, అమ్మవారి గుడ్డలు వేసుకొని దొంగసాటుకు తిరిగే దొంగ స్వామివి సార్. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడేవాడివా? ఆంధ్రప్రదేశ్ ఇండియాలో అది ఏదన్నా ఉంటే ఆ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రధానమంత్రికి చెప్పండి, లేదు హోమ్ మినిస్టర్కి చెప్పండి, వాళ్ళు మాత్రం నీ మాటలు వింటారు. ఎందుకంటే నువ్వు జుట్టు ఎగరేసే జుట్టును చూసి అబ్బా ఈడంత మగోడు లేడురా, ఈడంత తెలివికల్లోడు లేడురా ఆంధ్రప్రదేశ్లో అని నిన్ను నమ్ముతున్నారు సార్. వాళ్ళు కేంద్ర మంత్రులే నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లో ఏ జనము నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఎలక్షన్కో ప్రజలలోకి వెళ్ళండి సార్. మీరు ఒక్కసారి ఏదైనా మీటింగులు పెట్టండి సార్, మీడియా ముందు వచ్చి మాట్లాడండి సార్. అమ్మాయిలకు రేపులు జరిగిపోతున్నాయి, అమ్మాయిలకు మానభంగాలు జరుగుతున్నాయి. నేను వస్తే అటువంటి చట్టాన్ని తెస్తానని నువ్వు పబ్లిక్గా చెప్పినోడివి సార్. మీకు కూడా చంద్రబాబు నాయుడు లెక్క 200 నాలుకలు ఉన్నాయేమో అది కూడా ప్రజలకు చెప్పండి సార్. మేము కోరుకునేది కాదు, ప్రజలు అడుగుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు